శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. ప్రజాభ్యో యోగక్షేమ. అందరికీ నమస్కారం. ఈ పరాభవ నామ సంవత్సరంలో విశేషంగా రైతులకు ఎలా ఉండబోతోంది, ఎందుకంటే వీళ్ళు మన యొక్క అన్నదాతలు కాబట్టి మీకందరికి కూడా ఎలా ఉంటుందని తెలియజేస్తున్నాం. ఇక్కడ విశేషంగా కూడా మంచి వర్షాలు కూడా సూచనలు చాలా ఎక్కువగా ఉన్నాయి. అనుకోకుండా అధిక వర్షపాతాలు కూడా కలిగే అవకాశాలు అయితే చాలా బాగున్నాయి. ముఖ్యంగా మీకు చెప్పడం ఏంటంటే, ఈ కమర్షియల్ క్రాప్స్ ఏమున్నాయో, మీ పొటాటో, తర్వాత పసుపు, తర్వాత కాటన్, ఈ హ్యూజ్ కమర్షియల్ ఏమేమి ఉన్నాయో ఇవన్నీ కూడా చాలా లాభంగా ఉండడానికి చాలా అవకాశం అయితే బ్రహ్మాండంగా ఉంది. అంటే మీరు కమర్షియల్ క్రాప్స్లో మీరు ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేయడం చాలా మంచిది. అదేవిధంగా ఈ సీజనల్ మన పంటలు అంటుంటాం కదా, దాంతో ఈ మామిడి, కొన్ని పంటలకైతే ఈ తెగుళ్ళు, దానికి డిజీజెస్ వచ్చే అవకాశం అయితే చాలా ఎక్కువ ఉన్నాయి. మీరు ఇప్పటికే దాని ప్రభావం ఇప్పుడే కాస్త కనబడుతోంది కాబట్టి దానికి ముందు జాగ్రత్తలు తీసుకుని మీరు దానికి కావాల్సినటువంటి ప్రత్యామ్నాయాలు ఏర్పాటు చేసుకుంటూ, అదేవిధంగా వాటికి కావాల్సినటువంటి మెడిసిన్స్, లేదంటే దానికి కావాల్సినటువంటి మందులు, ఇట్లాంటివి కూడా ముందుగా వాడుకోవడం వల్ల కాస్త మీకు మంచి అవకాశం అయితే ఉంటుంది. విశేషంగా మామిడి పంటలకైతే కాస్త కష్టంగానే కనబడుతుంది. అదేవిధంగా ఎవరైనా కూడా జాగ్రత్తగా దాన్ని చూసుకోగలిగితే మంచి పంటలు వచ్చి మంచి లాభం వచ్చేదానికి అవకాశం ఎక్కువగా ఉంది. విశేషంగా కూడా ఈ అధిక వర్షపాతాలు, అనుకోకుండా ఎక్కువ వర్షపాతం జరగడం కూడా నష్టంగా సూచిస్తోంది అన్నమాట. అదేవిధంగా వాణిజ్య పంటల్లో కాటన్, మిర్చి, పొగాకు, తర్వాత పసుపు లాంటి వంటలు చాలా అనుకూలంగా అయితే ఉన్నాయి. ఆహార ధాన్యాలు అయితే వరి, గోధుమ వంటి ఆహార పంటల వల్ల నీటి వసతి దానికి బాగానే ఉంటుందని చెప్పచ్చు. కానీ ఈ పంట దిగుమతిలో మీకు కాస్త హెచ్చు తక్కువలు అయితే అవకాశం ఉంది. అదేవిధంగా ప్రకృతిలో మార్పులు జరగడం, ఆ యొక్క డిజీజెస్లో కాస్త ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. ముందు జాగ్రత్తగా అయితే ఉండడం మంచిది. అదేవిధంగా పంటల సాగు విషయంలో అయితే పట్టుదల మరియు ప్రణాళిక, అంటే మంచి ప్రీ ప్లాన్డ్గా మీరు అన్నిటికీ తయారైపోగలిగితే మాత్రం పరాభవ నవ సంవత్సరంలో మీకు బ్రహ్మాండమైన రైతులకు అనుకూలంగా ఉంటుంది. మాలాంటి వాళ్ళందరికీ కూడా మీరు ఆహారం అందజేయడానికి కూడా చాలా అవకాశం ఉంటుంది తెలియజేస్తూ, విశేషంగా నేచురల్గా పండేటువంటి పంటలకైతే కాస్త అనుకూలంగా లేదని మాత్రం చెప్పచ్చని తెలియజేస్తూ, సర్వే జనా సుఖినో భవంతు, సన్మంగళాని.